హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన వీడియోస్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. ఇంకా మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో పొద్దున్నే వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. పొద్దున్నే అంటే మరీ పొద్దునైతే కాదు, 8:39 ఆ టైంలో అనమాట. సో ఆల్రెడీ నేనైతే ముగ్గు వేసేసాను. చూడండి బయట లుక్ ఎలా ఉందో. సో అక్కడక్కడ ముగ్గు అయితే వేసేసాను. చాక్పీస్తో వేసినా కూడా అంతగా అయితే కనిపించట్లేదు, బట్ ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మెయిన్ గడపకు కూడా పెట్టేశాను. సో ఈ రోజు ఏంటంటే మేము ఎల్లమ్మ దేవికి మొక్క అయితే చెల్లిస్తున్నాం అనమాట, ఎల్లమ్మ తల్లికి. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను. పాప కూడా ఆల్రెడీ లేచేసింది అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ పూజ గది కడపను కూడా కడిగి అక్కడ కూడా ముగ్గేసాను అనమాట. సో బాసాలు కూడా క్లీన్ అయిపోయాయి. సో ఇలా మన క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. సో ఇక నేనైతే వంటకు రెడీ చేస్తున్నాను అనమాట. ఇవాళ కర్రీ వచ్చేసి టొమాటో పప్పు అయితే చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి టొమాటోస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో టొమాటోస్ నేను ఎలా కట్ చేస్తానో మీకు తెలుసు కదా. ముందుగా నైఫ్తో అయితే కట్ చేసేసి తర్వాత ఇలా సీజర్తో కట్ చేస్తాను. తర్వాత ఆనియన్ కూడా కట్ చేశాను పప్పులోకి అని చెప్పేసి. చూడండి ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. సో మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సజెషన్గా అయితే వెళ్తుంది అనమాట. సో అది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. ఇప్పటి వరకు చాలా వరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను అనమాట. సో తర్వాత ఇక్కడ ఇక నేనైతే పప్పులో పోపు కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఆనియన్ అయితే కట్ చేశాను కదా, అలాగే మిర్చి కూడా అయితే కట్ చేస్తున్నాను. అలాగే పప్పు కూడా క్లీన్ చేస్తాను, మీరే చూసేయండి. సో ఇక నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట. స్టవ్ వెలిగించి బగోన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాను. సో ఇది పప్పు అయితే పోపు వేస్తున్నాను. ఆల్రెడీ ఈ టొమాటో పప్పు రెసిపీ అయితే మన షార్ట్స్లలో ఉంది, కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ చూసేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో కొంతమంది ఏంటంటే ఎల్లమ్మకి చేసుకున్నప్పుడు నాన్ వెజ్ చేసుకుంటారు, లైక్ మా మమ్మీ వాళ్ళ లెక్క అన్నట్టు. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే మేము ఎల్లమ్మకి చేసుకున్నప్పుడు నాన్ వెజ్ చేసుకుంటాము, బట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదు, అంటే మా ఇంట్లో అలా కాదు, మేమైతే వెజ్జే చేసుకుంటాం. సో మేమైతే టొమాటో పెసరపప్పు అయితే చేశాను ఈరోజు. సో ఇంకా ఈరోజు ఎల్లమ్మకు ఎలా చేసాము, ప్రాసెస్ ఎట్లా ఉంది, అంటే ఎల్లమ్మకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా, కానీ మేము ఎలా చేసాము అనేది మీరైతే చూడొచ్చు అనమాట. సో ప్రాసెస్ చూడండి. సో ఇదైతే సున్నం అనమాట. ఇది వచ్చేసి బియ్యం పిండిలో కొంచెం పసుపు వేసి అయితే కలిపి పెట్టుకున్నాము. దీన్ని పూతగంధం అంటామన్నమాట. ఇది ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు ఆల్రెడీ ఇక్కడ బోనం అయితే అయిపోతుంది. కొద్దిగా పసుపు వేసి మేమైతే బోనం చేస్తాము. సో ఒకవైపు ఏమో టొమాటో పప్పు అయితే ఉడికిపోతుంది. సో రెండు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. రైస్ కుక్కర్లో రైస్, ఇక్కడ పప్పు. సో ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే
ఎల్లమ్మని రెడీ చేయడానికి, ఐ మీన్ పూజించడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. దీన్ని మేము ఎల్లమ్మ మొక్కు అంటే ఎల్లమ్మ కోసుకోవడం అని అంటాము. ఇది నల్గొండ జాతర తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. నల్గొండ జాతర అంటే ఏమంటారు నాకు ఐడియా లేదు. సో నల్గొండ పౌర్ణమి అనమాట. పౌర్ణమి తర్వాత స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇది పాతవి అన్నీ తీసేయాలంటే ముందుగా ఒక అగరబత్తి అయితే వెలిగించి పొగలాగా వేసేసి ఆల్రెడీ ముందుగా అక్కడ ఉన్న వేప కొమ్మలు అవైతే తీసేయాలన్నమాట. సో తీసేసి మళ్ళీ ఒకసారి అయితే అగరబత్తితోటి ధూపం చూపించేసి అదైతే క్లీన్ చేయాలి. సో అలా మా అత్తయ్య అయితే చేస్తున్నారనమాట. ఆ అగరబత్తి నేనైతే తీసుకెళ్ళి బయట గుమ్మం దగ్గర అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి తను పైన నిల్చుంది కాబట్టి నేను అందిస్తున్నాను అనమాట. ఫస్ట్ సున్నం ఇచ్చేసాను. ఆ సున్నంతో ముందుగా అక్కడ బొట్లు కనిపిస్తున్నాయిగా మీకు, అక్కడైతే తుడిచేస్తుంది అనమాట. అంటే సున్నంతో ఫస్ట్ రాయాలి, మొత్తం పూజించడానికి ఫస్ట్ సున్నం అయితే అప్లై చేయాలన్నమాట. సో ఇలా సున్నం అప్లై చేస్తుంది అత్తయ్య. చూడండి, ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మరీ స్లోగా ఉంటే చూడడానికి కూడా అంత ఇష్టపడరు కదా ఎవరు. సో ముందు సున్నంతో అయితే ఇలా పెట్టేయాలన్నమాట. సున్నం పెట్టిన తర్వాత బొట్లు అయితే పెట్టుకోవాలి. సో సున్నం ఎంత బాగా పెడితే అంటే పూజిస్తున్నాం, దేవతని పూజిస్తున్నాం అంటే ఎంత అట్రాక్టివ్గా కనిపించాలి. ఆ తల్లికి మనం చేసే పూజ అనేది నచ్చాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ మంచిగా సున్నంతో అయితే పెట్టేశాము. సున్నంతో పూజించి తర్వాత ఇలా బొట్లు అయితే పెడతాం మేము. దీన్ని ఇంట్లో ఎల్లమ్మ అనమాట, ఇంట్లో చేసుకునే ఎల్లమ్మ తల్లి ఈమె. దీన్ని అయితే ఎల్లమ్మకు పోసుకోవడం అని అంటాం మేము. సో చూడండి, ముందుగా అక్కడక్కడ పసుపు బొట్లు అయితే పెడుతుంది అత్తమ్మ. పసుపు బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు మధ్య మధ్యలో అయితే పెడతారనమాట. ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. సో ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా పూతగంధం అని చెప్పేసి, అది చల్లుతున్నారనమాట. నెక్స్ట్ కిందికి వచ్చేసి కిందనైతే మన ఎల్లమ్మ తల్లి మనం ఎక్కడైతే పూజించామో దానికి ఎదురుగా నేలపైన ఇలా కొద్దిగా వాటర్ జల్లి తుడిచేసి తర్వాత పసుపుతో ఇలా ముగ్గు అయితే వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత సేమ్ మనం కడుపు మీద ఎలా వేసుకుంటామో, లేదంటే చిన్న ఫ్లవర్ కానీ మన ఇష్టం వచ్చిన ముగ్గు అయితే వేసుకోవచ్చు. వేసుకొని అలా బొట్లు పెట్టేసి దానిపైన ఏం పెట్టాలంటే పీట పెడతారండి. సో పీట పెట్టేస్తారు, చూడండి మీరే. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి ఖచ్చితంగా చేసుకోవచ్చండి. సో పీట అయితే పెట్టేశాము. పీట పెట్టిన తర్వాత దీనిపైన ఏమేమి ఐటమ్స్ పెట్టాలనేది కూడా చూసేయండి. సో పీటను కూడా ఫస్ట్ బొట్లు పెట్టి పూజించాలి కదా, అందుకని చెప్పేసి అత్తమ్మ వాటర్ తోటి ఆల్రెడీ పీట అయితే క్లీన్గా కడిగి పెట్టేశాము. బట్ బొట్లు అంటడం కోసం అంటే పెడితే మంచిగా అతుక్కోవడం కోసం అని చెప్పేసి వాటర్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు పీటకైతే పసుపు ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు. మధ్యలో మన బుడ్డోడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. సో క్యూట్ చిన్నోడైతే దేవుళ్ళకి ఏదైనా చేస్తున్నామంటే అస్సలు అల్లరి చేయడండి. చూడు బొట్టు పెట్టమని అడుగుతున్నాడు చిన్నోడు. సో అల్లరైతే ఎక్కువ చేయడు. మనం ఏదన్నా దేవుడికి అట్లా చేసుకుంటున్నామంటే అస్సలు అల్లరి ఉండదు పిల్లలది. ఎందుకంటే కొంచెం ఏంటో మరి వాళ్ళకు కూడా అంతా దేవుడి మహిమ అనుకోవచ్చు. సో అలా బొట్లు పెట్టి పీటను కూడా పూజించేశారు అత్తమ్మ అయితే. సో నెక్స్ట్ ఎలా చేశారు, ఏం చేశారు అనేది చూస్తూ ఉండండి.
తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని అయితే ఇలా పీట మీద అయితే వేయాలన్నమాట. అది చాలా పెద్దగా ఉందని చెప్పేసి మడిచి వేశారు. ఎందుకంటే కట్ చేస్తే ఏంటంటే అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే మళ్ళీ దేవుడికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో కొత్త వైట్ క్లాత్ని అయితే అలా వేసేసారు. సో దానిపైన ఏమేం పెడతారనేది మీరే చూసేయండి. ఇక్కడైతే ఒక బ్లౌజ్ పీస్ అండి. ప్రతిసారి ఎల్లమ్మకి చేసుకున్నప్పుడల్లా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది మా ఇంట్లో. సో బ్లౌజ్ పీసు, కొబ్బరికాయ ఇవన్నీ అయితే ఉంటాయి, మీరే చూసేయండి. అలాగే ఎల్లమ్మ తల్లికి ఒక పూలార అయితే తీసుకొచ్చారండి, అదే పూలహారము. అది కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు అత్తమ్మ. అవైతే వేప కొమ్మలు అనమాట. సో ఇలా అయితే దేవతకు పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కొబ్బరికాయకి అయితే బొట్లు పెట్టేసి పక్కన పెడుతున్నారు. ఇదైతే నేను ఇస్తరాకు, ఆకుల ఇస్తరాకు అన్నమాట. అది ట్రెడిషనల్ కదా అండి. ఈ మధ్య పేపర్ ప్లేట్స్ వచ్చాయి, బట్ ఈ అమ్మవారిగా మాత్రం ఆ ప్లేట్లోనే ఎక్కువ పెడతాం నైవేద్యం అవన్నీ. సో తర్వాత ఈ పుట్నాలు, బెల్లం వచ్చేసి అమ్మవారి ప్రసాదం అన్నమాట. సో ప్రసాదం అయితే అత్తయ్య రెడీ చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తున్నారు. సో నేనైతే ఏం చేస్తున్నానో చూసేయండి. సో ఇది పొగ కోసం అని చెప్పేసి బొగ్గులను అయితే ఇలా ఫ్రైయింగ్ది జాలి ఉంటుంది కదా, ఆ జాలిలో వేసి అయితే నేను బొగ్గుల్ని హీట్ చేస్తున్నాను. తర్వాత మా వారు వచ్చేసి ఆడ ఎల్లమ్మ దగ్గర వేప కొమ్మలు పెట్టాలండి. ఎల్లమ్మ తల్లికి వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. సో వేప కొమ్మలు పెడదామంటే అక్కడ మూల అనేది దిగట్లేదు, మేకు దిగట్లేదు. అందుకని చెప్పేసి మేమైతే ప్లాస్టర్తో అతికించామన్నమాట. తర్వాత అలాగే ఆ పూలారు కూడా దానిపైన వేసేసి మా వారైతే అమ్మవారికి వేసేసారు. అలా సెట్ చేసాంలేండి. ఎందుకంటే కొత్త ఇళ్లలో మేకులు దిగవు కదండి, అదనమాట అసలు ప్రాబ్లం వచ్చేసి. సో అలా అదైతే వేసేసి అమ్మవారిని హ్యాపీ పర్చేసాం చేసామన్నమాట. సంతోషంగా ఉండేలా అయితే చేసాం. సో చూడండి, లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కింద అత్తమ్మ అయితే ఆల్రెడీ నేను బొగ్గులు వేడి చేశాను కదా, ఆ బొగ్గుల్లో పొగ కోసం అనేసి గుగ్గిలం వేశారనమాట. ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన గుగ్గిలం అయితే వేసి పొగ వేయాలండి. సో చూడండి, అత్తమ్మ వేస్తున్నారు. అది వేస్తుంటే ఎంత పొగ వస్తుంది అంటే ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన పొగ అయితే ఉంటుంది. సో అలా ఎల్లమ్మ తల్లికి గుగ్గిలం అంటే ఇష్టం అనమాట. సో ఆ గుగ్గిలం తోటి అత్తయ్య అయితే ఇలా పొగ వేస్తున్నారు. ఆ తల్లికి హ్యాపీనెస్ అనమాట. పొగ వేస్తే ఎల్లమ్మ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. సో అలా ఇక్కడ పొగేశారు కదా, అలాగే దేవుడి ఇంట్లో కూడా పొగ అయితే అన్ని దేవుళ్ళకు చూపించేస్తున్నారు అనమాట. మీరే చూసేయండి. సో అలా చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది చూసేయండి గాయస్. సో ఇక్కడ అమ్మవారికి చేసిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఐటమ్స్ ఏంటనేవి మీకు తర్వాత చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఏవైతే మనం చేసిన ఐటమ్స్ ఉంటాయో వాటికి పూతగంధం పెట్టేసి పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నారనమాట అత్తమ్మ. సో పెద్దవారు ఉండగా మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అందుకనే పెద్దవారు ఉన్నారు కాబట్టి పూజలు వాళ్ళే చేస్తారు, వాళ్ళకే మనం అప్పచెప్పాలి కూడా.
తర్వాత ఎలాగైనా మన వంతు వస్తుంది. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళే చేస్తారు. వాళ్ళని చూసి మనం ఫాలో అయిపోతా ఉండాలి అంతే. సో అదనమాట. ఇక్కడ నేనైతే అన్ని వంటలు అన్ని అన్ని అంటే ఎన్ని లేండి, అన్నము అలాగే టొమాటో పప్పు అయితే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను. సో అత్తమ్మ అయితే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం అయితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. మీరే చూడండి. ముందుగా మనం వండిన బోనం అన్నమాట. బోనం అని సపరేట్ కూడా వండుకోవచ్చు. బట్ మేము ఎక్కువ మంది లేం కదా, సపరేట్ ఎందుకు అని చెప్పేసి ఒకేసారి బోనం వండేసాం. అందులోనే క్వాంటిటీ ఎక్కువ పెట్టేసి మేమైతే అందరం బోనాన్నే తినేసాం అనమాట. అంటే అమ్మవారి ప్రసాదాన్నే మేమైతే స్వీకరించేసాం అనమాట. సో ముందుగా అన్నం, అలాగే అమ్మవారికి ఇష్టమైన అనుములు ఉలవలు అనుకుంటా, అనుములు ఉలవల గుడాలన్నమాట. సో ఇవి అమ్మవారికి ప్రత్యేకం. ఖచ్చితంగా ఎల్లమ్మకు పోసుకున్న ప్రతి ఒక్కరూ ఈ అనుములు ఉలువలు కలిపిన గుడాలైతే చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అడిషనల్గా వేసిన అల్సంత గుడాలన్నమాట. బట్ మనం ఏం చేసుకున్నా అమ్మవారికి పెట్టి తినాలి కాబట్టి సో అది. నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన పిండి కూర. ఇది మేబీ పల్లీలతోటో నువ్వులతోటో చేస్తారు, నాకు అంత ఐడియా లేదు. అందులో ఎండు చేపలు కూడా వేస్తారు. ఎండు చేపలు వేసి ఈ పిండి కూర అయితే రెడీ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. అది కూడా వేరే గుడాలలో బాగుంటుంది. ఓన్లీ ఈ అనుములు ఉలవల గుడాలలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. సో అది. సో అలాగే మనం వండుకున్న పప్పు కూడా కొద్దిగా అమ్మవారికి అయితే నైవేద్యంలో వేసేశారు. సో ఇవన్నీ వేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన పెరుగు కూడా నైవేద్యంలో, సో పెరుగు కూడా నైవేద్యంలో కొద్దిగా అయితే వేసేసి తర్వాత అమ్మవారిని అయితే మనం మనస్ఫూర్తిగా అయితే మొక్కుకోవాలన్నమాట. సో నైవేద్యం అయితే అన్నీ పెట్టేశారు అత్తయ్య. తర్వాత ఇవన్నీ సర్దేస్తున్నారనమాట. తర్వాత ఏముందండి, అమ్మవారికి ఆరగించి మొక్కేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చేసిన అనుములు వాటికైతే వేప కొమ్మలు కూడా వేస్తున్నారు అన్నమాట అత్తయ్య. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. ఇక అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాం కదా, ఇక మొక్కాలన్నమాట. సో మా వారైతే వాటర్ అలాగే కళ్ళు పోసేసి అమ్మవారికి అయితే మొక్కుతున్నారు. మీరే చూస్తూ ఉండండి ఎలా మొక్కుతున్నారు ఏంటి అనేది. సో ఈరోజు మన లంచ్లో వంటలు అయితే పసుపన్నం, నెక్స్ట్ వచ్చేసి టొమాటో పప్పు. సో కొంతమంది అయితే ఎల్లమ్మకి చేసుకున్నప్పుడు నాన్ వెజ్ కూడా చేసుకుంటారు, బట్ మేమైతే చేసుకోమండి. సో టొమాటో పప్పు అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్చంత గుడాలు. ఇవైతే ఎందుకంటే అందరికీ అనుములు ఉలవలు ఇష్టం ఉండేవి కాబట్టి అల్చంత గుడాలు. ఇవైతే అనుములు ఉలవల గుడాలు అనమాట. అనుములు ఉలవల గుడాలు. తర్వాత ఇవైతే
పిండి కూర. సో ఈ వంటకాలతో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అందరం జాలీగా కూర్చొని లంచ్ అయితే చేసేసాము. సో ఈవినింగ్ అయితే మనం చేసిన పూజా సామాగ్రి అంతా తీసేసి క్లీన్ చేసేసాను. ఇలా మా ఎల్లమ్మ తల్లి మొక్క అయితే తీర్చేసుకున్నాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో, అలాగే ఇంకేమైనా చేంజెస్ ఉండాలా అవన్నీ కూడా చూసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్ గైస్.